హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. రెస్టారెంట్ స్టైల్లో చీజీ వైట్ సాస్ పాస్తా ఇంట్లోనే సింపుల్గా మరియు టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 లీటర్ వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ నూనె వేసి మీడియం ఫ్లేమ్లో నీళ్లను మరగనివ్వండి. నీళ్లు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులో ఒక కప్ పాస్తా వేసి ఒక్కసారి గరిటెతో మిక్స్ చేసుకొని పాస్తాను మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. పాస్తా ఈ విధంగా కాస్త మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక స్ట్రైనర్లోకి వడకెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి బటర్ మెల్ట్ అయ్యేంత వరకు గరిటెతో కలుపుతూ మిక్స్ చేసుకోండి. బటర్ ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సన్నంగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోండి. వెల్లుల్లి ఈ విధంగా లైట్‌గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి గరిటెతో కలుపుతూ వేయించుకోండి. స్వీట్ కార్న్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గరిటెతో మిక్స్ చేసుకుంటూ బటర్‌ని పూర్తిగా కరగనివ్వండి. బటర్ ఈ విధంగా మెల్ట్ అవ్విన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల మైదా వేసి మైదా బటర్‌లో పూర్తిగా కలిసేంత వరకు వేయించుకోండి. మైదా ఈ విధంగా వేగిన తర్వాత మనం ఏ కప్‌తో అయితే పాస్తాను తీసుకున్నామో అదే కప్‌తో 3 కప్పుల కాచి చల్లార్చిన పాలు తీసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా గరిటెతో మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్న మొత్తం పాలను వేసి మైదా పూర్తిగా పాలల్లో కలిసేలా మిక్స్ చేసుకోండి. మైదా పూర్తిగా పాలల్లో కలిసి పాలు ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. పాలు ఈ విధంగా చిక్కబడటం స్టార్ట్ అయినప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, పావు టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ ఆరిగానో కూడా వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పాస్తా కూడా వేసి బాగా మిక్స్ చేయండి. పాస్తాను ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం పాస్తా ఉడికించుకున్నటువంటి నీళ్లు పావు కప్పు వరకు వేసి మరొక్కసారి బాగా మిక్స్ చేయండి. మనం యాడ్ చేసినటువంటి నీళ్లు ఈ వైట్ సాస్‌లో బాగా కలిసి, ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు, ఇందులో 2 చీజ్ స్లైసెస్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. అంతేనండి. రెస్టారెంట్ స్టైల్‌లో చీజీ వైట్ సాస్ పాస్తా రెడీ. మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.